పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి అయినా ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో మీరున్నారు. మీ బిడ్డల్ని తీసుకొచ్చారు. ఇంకా రావాల్సిన బిడ్డలు సన్నిధికి రావడానికి కృపను అనుగ్రహించండి. మేము ఇప్పుడు లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మా ధ్యాన భాగంలో మీరుండి మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి, నిర్జీవం పోయి ఉద్యమం వస్తుంది. మీ మాటలలో శక్తి ఉంది. శక్తి కలిగిన మీ మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా గడపటం దేవుడు మనకిచ్చిన భాగ్యంగా ఎంచుకుందాం. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు ప్రభు మహిమను బట్టి పంచుకుంటాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును దేవుడు పిలిచాడు. నేను చూపించు దేశానికి వెళ్ళమని, అక్కడ నిన్ను గొప్ప చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుని మాటను విశ్వసించినటువంటి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే విశ్వాసమును బట్టి బయలుదేరి దేవుని మాట ప్రకారము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము బయలుదేరినప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడిస్తున్నాడు. లోతును దేవుడు పిలవలేదు, కానీ తన తండ్రి అయినటువంటి అబ్రహామును లోతు వెంబడిస్తూ ఉన్నాడు. అయితే కృప కలిగిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా లోతును కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వాదంలో లోతు ఏమాత్రము తక్కువ కాలేదు. చూడండి, వారు ఒక చోట ఉన్నప్పుడు లోతుకి అబ్రహాముకి మనస్పర్ధ రాలేదు, కానీ లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు సమస్య వచ్చింది. అబ్రహాము ఆలోచన చేశాడు, ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఇది లోతుకి నాకు కూడా సమస్యగా మారుతుంది కనుక ఆ పరిస్థితులు రాకముందే దీన్ని పరిష్కరించుకోవాలనే ఒక గొప్ప ఆలోచన అబ్రహాములోకి వచ్చింది. అబ్రహాము లోతుతో మాట్లాడాడు, అయ్యా, మనం బంధువుల మధ్య విభేదాలు ఉండకూడదు. బంధువుల మధ్య శత్రుత్వం అంటే తగువులు ఉండకూడదు. బంధువుల మధ్య శాంతి సమాధానాలే ఉండాలి. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే, అయ్యా, నీవు ఒక దిక్కుని ఎన్నుకో. నువ్వు ఏ దిక్కుకు వెళ్తావో దానికి నేను ఇష్టపడతాను. కనుక స్వతంత్రత నీకు ఇస్తున్నాను, నువ్వే ఎన్నుకోమని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, ఎందుకంటే బంధువుల మధ్య సామరస్యం ఉండాలని. దేవుని పిల్లలు సంఘమంతా కూడా క్రీస్తు రక్తములో జన్మించినది. మనందరిలో రక్షణ కార్యం కలగటానికి కారణం మన తండ్రి అయిన యేసు ప్రభు యొక్క రక్తమే. మనందరము రక్త సంబంధులం, మనందరము బంధువులం.
సంఘములో విభేదాలు ఉండకూడదు, సంఘములో సమస్యలు ఉండకూడదు, సంఘములో సామరస్యం ఉండాలి. ఒక్కరికొకరు విరోధంగా ఎప్పుడూ మాట్లాడుకోకూడదు, ఒకరినొకరు క్షమించుకునే అనుభవం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవం ఉండాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఈయన లోతు చూడండి, ఆదికాండము 13వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 13వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమయ్యుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అయితే అబ్రహాము కనానులో నివసించెను. చూడండి, లోతు ఆ మైదానమున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. నా ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. వీరిద్దరూ ఒకరికొకరు వేరైపోయారు. ఇప్పుడు లోతు అబ్రహాము నుండి వేరైపోయి సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇక్కడ లోతులో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లోతు సావాసాన్ని కోల్పోయాడు. ఎవరి సావాసాన్ని కోల్పోయాడు? దేవుని సావాసాన్ని కోల్పోయాడు. తర్వాత తన తండ్రి అయినటువంటి అబ్రహాము సహవాసాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు సహవాసం, ఇతని సహవాసం ఎవరితో ఉంది? లోతు సొదొమ వారి మధ్యలోనికి వెళ్ళాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు, అక్కడ నివాసం చేస్తున్నాడు. మీరు ఆదికాండము 19వ అధ్యాయంలోనికి రండి. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవని యొద్ద, రచ్చబండ యొద్ద కూర్చున్నాడు. ఇప్పుడు లోతు సావాసము సొదొమ వారితో ఉంది. సొదొమ వారు ఎలాంటి వారు? వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు. సొదొమ వారు ఎలాంటి వారు? లోక సంబంధమైన కాంక్షలు కలిగిన వారు. సొదొమ వారికి ఆ మనుషులు ఎలాంటి వారంట? దుష్టులను, పాపులు, దుష్టత్వాన్ని ప్రేమించేవారు సొదొమ వారు. దేవుని దృష్టికి బహు భయంకరమైన పాపులుగా ఉన్నవారు సొదొమ వారు. ఇప్పుడు లోతు సావాసము ఎక్కడికి వెళ్ళింది? పాపులతో కూడా వెళ్ళిపోయింది. దుష్టులతో సావాసం చేస్తున్నాడు లోతు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి అబ్రహాము ఎక్కడున్నాడు? ఇందాక చదువుకున్నాం, ఆయన కనానులో నివసించెను. కనాను దేవుడు వాగ్దానం చేసిన భూమి. అబ్రహాము కనానులో నివసించెను. ఆ తర్వాత అబ్రహాము
ఎక్కడ ఉన్నాడో చూడండి, 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూసారా? ఇక్కడ గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలు మీరు వింటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, అబ్రహాము దేవుడు చూపించిన దేశంలోనే, దేవుడు చూపించిన ప్రదేశంలోనే ఈయన కాపురం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. లోతు సొదొమలోకి వెళ్ళిపోయి కాపురం ఉన్నాడు. ఇప్పుడు లోతు సహవాసము చెడ్డవారితో, అబ్రహాము సహవాసము దేవునితో. ఇప్పుడు అబ్రహాము దేవునితో సహవాసం చేస్తున్నాడు, లోతు దుష్టులతో సహవాసం చేస్తున్నాడు. మన సహవాసం ఎవరితో? మన సహవాసము ఎలాగున్నాం చూడండి. మనము దేవునితో సహవాసం చేసేవారమైతే మనం ప్రార్థనా పరులుగా ఉంటాం, మనం వాక్యానుసారంగా జీవిస్తాం, భక్తిగా బ్రతుకుతాం. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలో నుండే వస్తుంది. చూడండి, అబ్రహాములో ఉన్న భక్తి, అబ్రహాములో ఉన్న విశ్వాసం ఇప్పుడు లోతులో లేదు. లోతు నీతిమంతుడని పేతురు గారు చెప్పినా లోతు జీవితము చివరికి పతనమైపోయింది. లోతు కుటుంబము చివరికి పతనమైపోయింది. కారణం ఏమిటంటే సహవాసం మారింది, క్రమము మారింది. అబ్రహామేమో సింధూర వనములో ఉన్నాడు. చూడండి 18వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము గుడారము వేసుకున్నాడు. సింధూర వృక్షము, సింధూర వనము. చివరికి ఈ వనానికి, ఈ చెట్టుకి, సింధూరపు చెట్టుకి అబ్రహాము వృక్షము అనే పేరు చరిత్రలో ఉంది. ఈ సింధూర వృక్షం ఎలాంటిదంటే విశాలంగా తన కొమ్మలను పెంచుతుంది. ఈ సింధూర వృక్షం ఎలాంటిదంటే చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ సింధూర వృక్షం ఎలాంటిదంటే చాలా స్థిరమైనది. దాని కలపతో వాడలు కడతారు, మంచి మంచి గృహాలు నిర్మిస్తారు. అంటే సింధూర వృక్షానికి పుచ్చు పట్టదు, సింధూర వృక్షానికి చెదలబట్టదు, సింధూరపు ఆ కలపకు ఎలాంటి మెత్తదనం, బలహీనత రాదు. ఇప్పుడు అబ్రహాము ఈ సింధూరపు వనములో ఉన్నాడు, అంటే స్థిరమైన చోట ఉన్నాడు. దేవుని సావాసములో ఉన్నాడు. దేవుడే అబ్రహాముకు కనిపించాడు. ఇది 3వసారి అనుకుంటాను ఆయన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మరి లోతుకు దేవుడు కనిపించలేదు, ఎందుకంటే ఆయన సహవాసం వేరుగా ఉంది. దేవుని మాటలు వింటున్నాడు అబ్రహాం. లోతుకు దేవుని మాటలు లేవు. భక్తి జీవితం కోల్పోయాడు. నీవు నిజంగా భక్తిగా ఉన్నావంటే నేను కొన్ని మాటలు చెప్తాను, వినండి. నీకు భక్తి ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనము ఓ మాట చదువుకుందాం.
తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనము జాగ్రత్తగా వినాలి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి జాగ్రత్తగా వినండి, మనము సంపూర్ణమైన భక్తి మాన్యతయు కలిగి, చూడండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనం ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. భక్తి జీవితంలో ఒక మెట్టు ప్రార్థన. ఏమండి, ఆ ప్రార్థన జీవితం ఎవరిలో ఉంది? ఇక్కడ అబ్రహాములో ఉంది. ఆయన ప్రార్థనా పరుడు. నీవు విశ్వాసిగా, అయ్యా ప్రార్థన చేద్దాం, అయ్యా ప్రార్థన చేస్తున్నాం మేము అని మీరు చెప్పుకోవచ్చు. మరి చాలా మంది నేను చూస్తూ ఉంటాను, మందిరములోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మనుషుల ఎదుట ప్రార్థన చేస్తారు. కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఇంటిలో ఉన్నప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తానని అనుకుంటావు. ఏమా ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానయ్యా. అయ్యా ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానయ్యా. మంచిదే, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిదే. కానీ నీ ప్రార్థన నీకు సంతృప్తినిస్తుంది, కానీ దేవునికి సంతృప్తినిచ్చే ప్రార్థనేనా? ఎలాంటి ప్రార్థన ఇది? నీ ప్రార్థన ఎలా ఉంది? మీరు ఆలోచించండి. ఏమిటంట? సంపూర్ణ భక్తియు మాన్యతయు. మనం సుఖంగా బ్రతకాలంటే, అంటే సంతోషంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే సంపూర్ణమైన భక్తి అవసరం. పైకి భక్తి కాదు, పైకి భక్తి కలిగిన వానిగా కనిపించే భక్తి కాదు, సంపూర్ణమైన భక్తి. పైన ఏ విధంగా ఉందో అంతరంగములో కూడా అదే పవర్, అదే విధానం ఉండే భక్తి కావాలి. ఏం భక్తి ఉంది నీ దగ్గర? పైకి కనిపించే భక్తి. కొంతమంది సంఘములో నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, వారు నటిస్తూ ఉంటారు, భక్తిని నటిస్తూ ఉంటారు. భక్తి కలిగిన వారుగా కనపడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నించవసరంలో భక్తి కలిగిన వాళ్ళు నటించాల్సిన అవసరం లేదు. భక్తి కలిగిన వారిలో ఉండే 2-3 లక్షణాలు చెప్తాను నేను, మీరు జాగ్రత్తగా వినండి. లోతు భక్తి మెట్టును పోగొట్టుకున్నాడు, అబ్రహాము భక్తి మెట్టులో నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అమ్మా, అప్పుడు లుదియాను
ఏ ఏ స్త్రీ ఆమె? ఏ స్త్రీ? దైవ భక్తి కలిగిన స్త్రీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దైవ భక్తి కలిగిన ఆ స్త్రీలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ఏమా? వినుచుండెను. ఆమె ఏం చేస్తుంది? అపోస్తలుడైన పౌలు ఆ నదీ ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆమె వింటుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని వింటుంది. అవునా? ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు వాక్యాన్ని వింటావా? వాక్యం వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చొని? దేవుని మందిరంలోకి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. కొంతమంది వారు వచ్చి కూర్చొని కొంతమంది బాగా నిద్రపోతారు. నిద్రే వాళ్ళకు ముఖ్యం. వస్తారా? వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతారు. ఓయి నిద్రపోతా అని ఒక అన్యుడు అన్నాడు. ఎవరిని? ఒక భక్తుని. ఆ భక్తుడు ఎవరంటే యోనా అనే భక్తుడిని ఒక అన్యుడు పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? మరి నీవు కూడా దేవుని మందిరానికి వచ్చి నిద్రపోతుగా మారిపోతున్నావు. ఒక్క మాట అన్నా కూడా లోపలికి వెళ్ళదు. ఒక మాట అన్నా కూడా లోపలికి వెళ్ళని నిద్రపోతులు. ఇంకా ఏం చేస్తారు? దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు చెప్పండి? కిందకి పైకి తిరిగే వాళ్ళు ఉంటారు, బయటికి లోపలికి తిరిగే వాళ్ళు ఉంటారు. వినరు వాక్యం. ఎందుకు? అటెండ్ అయ్యానని పేరుక దేవుడు ఏమైనా ప్రజెంట్ చేసుకుంటాడా? దేవుడేమో ప్రజెంట్ చేసుకునేవాడు కాదుగా. మరి అటు ఇటు తిరుగుతాయండి బయటికి లోపలికి. కాసేపన్నా కూర్చోలేవా? కాసేపన్నా దేవుని మాటలు వినలేవా? తిరగాల అటు ఇటు. తిరగటానికి మందిరమే దొరికిందా? కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. పిల్లలతో ఇక వాళ్ళకి టైం దొరకనట్టుగా ఇక్కడే ఆడుతూ ఉంటారు. పిల్లలతో ముద్దు పెట్టుకుంటారు, పైకి తీసి లాక్కుంటారు, కిందకి లాక్కుంటారు. కొంతమంది సిస్టమ్ అలా ఉంటుంది. ఇంకొకళ్ళు ఉంటారు, అసలు వీళ్ళు మహా డేంజర్స్. దేవుని మందిరానికి వచ్చిన కారణం చేంజ్ చేస్తూ ఉంటారు. సెల్లులో గేములు ఆడుకుంటూ ఉంటారు. సెల్లులో ఏదో చూస్తూ ఉంటారు. వాడు చూసేది కూడా కాక పక్కోళ్ళు కూడా కోకి. చూడండి, ఇది దైవ భక్తి ఉన్నట్ట? వీళ్ళేనా భక్తి కలిగిన వాళ్ళు? దైవ భక్తి కలిగిన స్త్రీ లుదియా ఏం చేస్తుంది? దేవుని మాటలు వింటుంది, వాక్యం మీద మనసు పెట్టింది, శ్రద్ధ చూపించింది. కనుకనే ఆ స్త్రీ కుటుంబము రక్షించబడింది. ఆమె ఆ మాటలను అవగాహన చేసుకుంది. కనుకనే పౌలు శీలను తీసుకుని వెళ్ళి వారింటికి తీసుకెళ్లి పరిచర్య చేసి ఆ ఇల్లంతా కూడా రక్షణ పొందింది. ఆ ఇంటినంతటిని రక్షించుకుంది. ఇంటిని మాత్రమే కాదు, ఒక మంచి సంఘాన్ని, తుయితైరా సంఘాన్ని కట్టింది. కారణం వినటం వల్ల. అబ్రహాము దేవుని మాటను విన్నాడు గనక, అబ్రహాము వినటం వల్ల ఏం జరిగిందంటే, చూడండి
ఆదికాండము నీవు నా మాట వింటివి గనుక, ఆదికాండము ఎక్కడది? చెప్తా. ఇప్పుడు మనం 13వ అధ్యాయం చదువుకున్నాం కదా. అబ్రహాము విషయమై చెప్తున్నాను. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దేవుడు ఏం చెప్పాడు? నీవు సమస్త జనులకు తండ్రి అయిపోతావని చెప్పాడు. 22:18 చదవండి. 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నీవు నా మాట విన్నావు, నేను చెప్పింది ఆలకించావు, నేను చెప్పినట్టుగా చేసావు గనుక నీకేం జరుగుద్దంటే నీ సంతానం వలన భూలోకమంతా కూడా జనములన్నీ నీ సంతానం. ఆ సంతానమే యేసుక్రీస్తు. అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాము గర్భవాసమును పుట్టాడు. అవునా? ఎందుకని? దేవుని మాట విన్నాడు అబ్రహాం, దేవుడు చెప్పినట్లు చేశాడు అబ్రహాం. అలాగే ఇక్కడ లుదియా దేవుని వాక్యం వింది. వాక్యం వినటం వలన కలిగినది ఏమిటంటే తన ఇంటిని రక్షించుకుంది, ఓ సంఘాన్ని కట్టింది, అనేక ఆత్మలను రక్షించింది. ఈరోజు నీ ఒక్క ఆత్మనన్నా రక్షించావా? ఎవరికైనా నీ విన్న మాటలు తీసుకెళ్లి చెప్తున్నావా? చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ఆయన రక్షించాడు? నువ్వు వచ్చి వెళ్ళిపోతావనా? నీ ద్వారా ఆయన ఏం ఆశించడా? నీ ద్వారా కొందరైనా రక్షించబడాలని ఆశించడా? లుదియా తన ఇంటి వారిని రక్షించుకుంది, సరిపోద్ది అనుకోవచ్చుగా. ఆమె ఎందుకు ఒక సంఘాన్ని, తుయితైరా సంఘాన్ని కట్టి దేవునికి, ప్రభువుకు అప్పగించింది? నీ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? మరొక విషయం కూడా చెప్తాను, వినండి. భక్తి అంటే ఊరక మందిరానికి రావటం కాదు, ప్రార్థన చేసుకోవటం కాదు. అవసరమే ప్రార్థన, కానీ మన ప్రవర్తన కూడా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక. అమ్మా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలిగిన వాడిని అనుకొనిన ఎడల ఆయన వాడి భక్తి వ్యర్థమే. వాడి భక్తి వ్యర్థమే. ఏం పెట్టుకోవాలంట? దేనికి? నోటికి. అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుని పిల్లలు, విశ్వాసులు, వారి నోటికి అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. సంఘములోకి వచ్చిన తర్వాత ఎదుట వ్యక్తిని గౌరవించే మాటలే మాట్లాడాలి. ఎదుట వ్యక్తిని చిన్న చూపు చూసే మాటలు మాట్లాడకూడదు.
ఎదుట వ్యక్తిని సన్మానించే మాటలే. దేవుని గురించే మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, దూషించకూడదు. పక్కవారితో మరొకరి గురించి చాటున చెప్పకూడదు. వారి సంగతులు వెల్లడిపరచకూడదు, దాచుకోవాలి. గమనించండి, నీ నోటికి కళ్ళెం వేయకపోతే ఎలాగూ నువ్వెందుకు నీ మాటలు నీ ఇష్టానుసారంగా ఉంటాయి? దేవునితో సావాసం కలిగిన వారు, భక్తి కలిగిన వారు ఎలా ఉండాలి? వారి మాటలు ఎలా ఉండాలి? వారి ప్రవర్తన ఎలా ఉండాలి? ఎప్పుడైనా నీవు దీన్ని గ్రహించావా? వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు. తుస్కారంగా మాట్లాడతాం, అవమానకరంగా మాట్లాడతాం, క్షమించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు. నీ అంతటికి నీవే నేనేదో భక్తి కలిగిన వాళ్ళని అని ఊహలో ఫీల్ అయిపోతా ఉంటావు. నా భక్తి ముందు ఇంక ఎవ్వరు పనికిరారు. అరే, నీ భక్తి దేవుణ్ణి సంతోషపరిచేదనా? నీ మాటలు దేవుణ్ణి సంతోషపరిచేయనా? గమనించాలి. ప్రభునందు ప్రియ దేవుని పల్లి చాలా అవసరం, ఇది చాలా అవసరం. మనం ఎలా ఉండాలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము, రండి యెషయా గ్రంథంలో చూడండి. యేసు దేవుడు మాట్లాడుతున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. అక్కడ దేవుడు ఎక్కడున్నాడంట? నిత్య నివాసి. ఏమండి, ఆయన పరిశుద్ధుడు. అంతకుముందు అన్నాడు మహాగణుడు, మహోన్నతుడు. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముందు మొట్టమొదట మహోన్నతుడు, మహాగణుడు. ఆ తర్వాత ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిత్యము నివసించేవాడు. ఈ నిత్య నివాసి అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. పరిశుద్ధ స్థలములో మహోన్నతమైన, మహా ఉన్నతమైన స్థలములలో నివసించు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి. ఆయనను వినయము గల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఏం కావాలి? ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఏమండి, నీవు వినయంగా ఉంటే నీ ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూసారా ఇక్కడ ఏమన్నాడు? ఎవరి దగ్గరికి వస్తాడంటే ఆయన? ఎవరంటే ఆయనకి ఇష్టం, ఎవరితో సావాసం చేస్తాడు? నువ్వు దేవునితో సావాసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో ఇది ఉందా? వినయం ఉందా? నీలో నలిగిన జీవితం ఉందా? నిన్ను నీవు నలగొట్టుకుంటున్నావా? ఆ తర్వాత ఆయన దీన మనస్సు గలవారు. నీ మనస్సు దీనత్వంలో ఉన్నావా? గయ్యాలితనంగా ఉన్నావా? అమ్మో వాళ్ళ నోట్లో నోరేయకూడదమ్మో, వేస్తే ఏమవుద్దంట?
ఒక్కొక్కరు నోట్లో నోరే వేయకూడదంట, ఆ కంపు భరించలేమంటారు. మనం పొరపాటున హెచ్చరించిన, తప్పు దిద్దాలని ప్రయత్నించిన వారిక విషం గక్కుతారు. వారి నోటి నుండి వచ్చే తప్పు దిద్దటానికి ప్రయత్నించటానికి వీల్లేదా? ఎప్పుడైనా ప్రయత్నించావా? వాళ్ళ నోటు నోరెందుకులని నాలుగు ఊరుకుంటాం. కానీ దేవుడు ఎవరితో ఉంటాడు? వినయం, దేన మనసు. నలిగిపోవాలా? పాపములో కాదు నలిగిపోయేది, లోకములో నలిగిపోతారు, పాపపు రొచ్చులో నలిగిపోతూ ఉంటారు. అది కాదు, ఆ నలుగుడు కాదు. దేవుని సన్నిధిలో నలిగిపోవాలా, తగ్గింపులో నలిగిపోవాలా. ఎప్పుడైనా ఆ అనుభవంలోనికి వచ్చావా? అది సావాసములో ఉన్న వారికే తెలుసుద్ది. దేవునిలో సావాసములో ఉన్న వారికే ఆ నలుగుడు తెలుసుద్ది, ఆ వినయం తెలుసుద్ది, ఆ తగ్గింపు తెలుసుద్ది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. మన జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. మన భక్తి జీవితం ఎలా ఉంది? ఆ యాకోబు పత్రిక చివరి మాట 2వ అధ్యాయం 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమునైన భక్తి, నిష్కళంకమైన కళంకము లేని భక్తి ఏంటి? మాయ్ వినండి, భక్తులు ఎవరు? భక్తులు ప్రార్థన చేసే వాళ్ళందరూ భక్తులేనా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన గురించి చెప్తున్నాడు. అందరు భక్తులేనా ప్రార్థన చేసేవాళ్ళు? నిష్కళంకమైన భక్తి ఏమిటి? దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట అంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా, ఇహలోక మాలిన్యము, లోక సంబంధమైన మాలిన్యం, అసహ్యం అంటకుండా కాపాడుకోవటమే భక్తి. తను తాను కాపాడుకోవటమే భక్తి. పాపం అంటకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? ఆ భక్తి నీ జీవితంలో ఉందా? దేవునితో ఆ సావాసం ఉందా? లోతు ఎక్కడికి వచ్చాడు? సొదొమ వారి మధ్యకు వచ్చాడు. అక్కడంతా అసభ్యకరమైన జీవితమే. వారంతా వ్యభిచార కాంక్ష కలిగిన వారే. వారితో సావాసం, పాపం చేసేవాళ్ళతో సావాసం, భార్యను వదిలిపెట్టి యువతితో అక్రమ సంబంధం కలిగిన వాళ్ళతో సావాసం, భర్తను వదిలిపెట్టి పాపపు జీవితం జీవిస్తున్న వారితో సావాసం, దొంగతనం చేస్తున్న వారితో సావాసం, హత్యలు చేస్తున్న వారితో సావాసం, అసభ్యకరమైన బూతులు మాట్లాడే వాళ్ళతో సావాసం, దేవుని సన్నిధికి రాకుండా దొంగలుగా జీవించే వారితో సావాసం. ఇప్పుడు లోతు సావాసం అదే. వాడికి భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు, వాడికి పిల్లలు కావచ్చు, వృత్తులు కావచ్చు, వాళ్ళందరూ ఏకముగా. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వారితో కామం తీర్చుకోవాలని వారందరూ ఆ ఇంటిని చుట్టుముట్టి ఆ ఇంటి లోతు మీదకి దుమ్మిగా వచ్చారు. అక్కడ గవిని దగ్గర ఈయన సావాసం, లోతు సావాసం. మరి నీ సావాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో నీకు సావాసం ఉందా? తండ్రితో మాట్లాడుతున్నావా?
కుమారుడైన యేసుక్రీస్తుతో నీ సావాసం ఉందా? పరిశుద్ధాత్మతో నీకు సావాసం ఉందా? దైవజనులతో సావాసం ఉందా? సంఘ సావాసం ఉందా? క్రమంగా దేవుని మందిరానికి వస్తావా నీవు? పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటలు వినకపోవటం పాపం అయితే, అయ్యా దేవుని మాటలు వినకపోవటం పాపం అయితే, సావాసానికి ఆరాధనకు క్రమముగా రాకపోవటమే పాపం. పాపం ఏమిటి? క్రమముగా దేవుని సన్నిధికి రాకపోవటం పాపం. సావాసం లేకపోవటం. దేవుని మాటలు వింటావా? వింటున్నారా? మీరు అర్థం చేసుకుంటున్నారా? ప్రభునందు ప్రియులారా, దేవుడు వారమంతా వేచి ఉంటాడు మీకోసం. నా పిల్లలతో కనీసం ఒక 2 గంటలన్నా గడపాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనకన్నా ముందుగా ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకా నా పిల్లలు రాలేదే, నా పిల్లలు రాలేదే, నా పిల్లలు రాలేదే. సమయానికి రాకపోతే ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు. దేవుడు నీకన్నా ముందు వచ్చి మందిరములో ఉంటే, నీవు ఆలస్యంగా వస్తే దేవుడు చూసి బాధపడ్డా? ఒక్కొక్క ఆదివారం నువ్వు అసలు మిస్ అయిపోతే, అయ్యో నా బిడ్డతో నేను ఒక 2 గంటలు గడపాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే నా బిడ్డ నా దగ్గరికి రాకుండానే మానేసిందే అని బాధపడ్డా? బాధపడతాడా లేదా? చూడండి, గమనించండి. అసలు ఎవరి కోసం మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి లేకపోతే మనం ఎంత బాధపడతాం? మనం ఎంత బాధపడతాం? తండ్రి కూడా, ప్రభు కూడా బాధపడుతున్నాడు. తన కుమారుని యొక్క సావాసానికి పిలిచాడు. ఆయన సావాసానికి పిలిచాడు మనల్ని. మానేస్తే ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ సావాసం ఎవరితో? సీరియల్తో అస్సలు మిస్ కాకుండా సావాసం చేస్తారు. టీవీలతో మిస్ కాకుండా సావాసం చేస్తారు. మరి దేవుని దగ్గర మిస్ అవుతున్నారు. ఏమండి, టయానికి అటెండ్ అవరా మీరు? ఒక్క నిమిషం అన్నా ఆలస్యంగా ఉన్నాడు. ఇంకా నన్ను అడిగితే ఒక 2-3 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు ముందే కూర్చుంటాను. ఎక్కడ? అక్కడ. మరి ఇక్కడ ఇది అవసరం లేదు. సరే, మంచిది. మీ సహవాసం చాలా విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చెబుతాను. భక్తి, ఇంకా భక్తి అంటే ఏమిటో కొన్ని విషయాలు చెప్పాలి. ఒక ఆమె ఉంటుంది, మన ఇంటికి వచ్చుచు పోగుచున్న దైవజనుడు భక్తి కలిగిన, భక్తి కలిగిన. సరే, తర్వాత చెబుతాను. ఆయనలో ఉన్న భక్తి ఏంటో తర్వాత చెప్తాను. ఆమె ఆయనలో నుంచి ఏం ఆశించిందో తర్వాత చెప్తాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, శ్రేష్టమైన సమయంలో మీ సహవాసము జాగ్రత్త. దుస్తులతో సహవాసం, వారి మాటలు తీసుకోమాట, దేవుని మాటలు తీసుకో. అబ్రహాము సింధూర వనములో అక్కడ గుడారం వేసినందువలన దేవుడు ఆయనకు కనిపించాడు. దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇక్కడ లోతు దగ్గరకు వచ్చాడు. సరే, లోతు దగ్గరకు వచ్చిన విధానం, అబ్రహాము దగ్గరకు వచ్చిన విధానాన్ని కొంచెం మనం
లోతుగా అధ్యయనం చేస్తే లోతు ఎంత పాడైపోయాడో అర్థమవుతుంది. కనుక నీవు కూడా నీ జీవితం కూడా ఒకసారి ఆలోచన చేసుకొని దేవునితో దేవుని మాటలు వినటానికి, నోటికి కళ్ళెం వేసుకోవటానికి, లోక సంబంధమైన మాలిన్యము నీవు అంటకుండా ఉండటానికి, నిన్ను విరిగిన మనసుతో తగ్గించుకోవటానికి, మహోన్నతుడమైన దేవుడు నీతో సహవాసం చేయాలంటే నిన్ను ఎరిగి నలిగిన మనసుతో నీ హృదయాన్ని బలిపీఠముగా ప్రభువుకు అప్పగించి విరిగి నలిగిన హృదయముతో నువ్వు జీవిస్తే ఆ ఉన్నతమైన దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఆ సహవాసం మన పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని మాటలు అందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.